నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ప్రెస్ మీట్ లో బొత్స సత్యనారాయణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటి మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఏంటంటే నియోజకవర్గంలో అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కావాలని చిన్నపిల్లల మధ్యలో ఈ రాజకీయాల కోసమే ఈ కులం పేరు పెట్టి ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది సార్. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే కుల వివక్ష లేదా కులం సమస్య అనేది అంతర్లీనంగా సమాజంలో ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమాజాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాడర్ ఇష్యూని తీసుకొని ఒక చిన్న విషయంతో లింక్ పెట్టకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇట్లాంటి కులాల మధ్య అంతరాలు కులాల మధ్య అంతరాలు ఉన్నాయి, అదొక వాస్తవం. దాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి. ఆ అంతరాలని ప్రభుత్వాలు తగ్గించాలి, బాధ్యతలు తగ్గించాలి, చైతన్యపరచాలి, పెంచకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఈ కులాలు, ఈ ఇబ్బందులు, వాటి గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జస్టిస్ పున్నయ్య గారితో కుల వివక్షకు సంబంధించి, కులాలకు సంబంధించిన కమిటీ వేశారు. వారు కుమార్తె ప్రతిభా పాటిల్ గారు అసెంబ్లీ స్పీకర్ కూడా పనిచేశారు. ఆ నివేదిక ఫస్ట్ టైం చదవాలి. చదివి గోదావరి జిల్లాలో కానీ, కోస్టల్ జిల్లాలో కానీ, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కులాలు ఎట్లున్నాయి, ఎట్లా వివక్ష వాటన్ని స్టడీ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప ఆ సందర్భం వచ్చినప్పుడు కులాలు మాట్లాడే పరిస్థితి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మీకు ఎట్లా రాష్ట్ర భావం లేదు కానీ కుల భావన అన్న ఉంటే మంచిది అని చెప్పాడు. మీకు గుర్తుంటే ఎలక్షన్ ముందు. అంటే మనకు ఏది అవసరమో ఆ రోజు అది మాట్లాడేస్తే, రాజకీయ నాయకులే, బాధ్యత గల వ్యక్తులే మాట్లాడేస్తే ఇంక సాధారణ ప్రజలు ఇంకా దారుణంగా ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాడర్ కాన్సెప్ట్ లో మాట్లాడదలుచుకుంటే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. మనం ఫస్ట్ దానికి భిన్నంగా ఉండాలి. మనం ఎవరైతే హితోపదేశాలు చేస్తుంటారో వాళ్ళు దానికి భిన్నంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఇంకో రకం ప్రభావిత శక్తి కాబట్టి వారు భిన్నంగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పెడితే మంచిదే, అది ఆహ్వానించదగ్గర. అంతే తప్ప ఆ ఘటనలో నాకు ఇష్టం లేదు కులం వద్దు, నాకు ఎన్నికల్లో అవసరం కాబట్టి కుల భావన ఉండాలి, ఇట్లా ఇంబ్యాలెన్స్డ్ గా మాట్లాడితే ప్రయోజనం లేదు. వారు ఒక మంచి ప్రయత్నం చేస్తే మాత్రం అందరూ ఆహ్వానిస్తారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న జలశ్రవణ్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఎందుకు ఇంతవరకు అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళని పిలిచి ఎందుకు మాట్లాడలేదు, అసలు జరిగిన సంఘటనలో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు వాస్తవం లేదు అని చెప్పి ఎందుకు కనుక్కోవాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదని చెప్పేసి కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు సార్. సో మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఖచ్చితంగా జలశ్రవణ్ గారు మీరైనా నేనైనా ఆలోచించాల్సింది, ఒక ఘటన కులం పేరుతో జరిగితే ఫస్ట్ విచారణ చేయాలి. అసలు సమస్య ఏంటి, ఈ సమస్యానికి ఎవరు కారణం, వ్యక్తుల, ఇంకో కారణం తెలుసుకొని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అలాంటి ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. లేదా ప్రజల మధ్య ఉన్న సహజమైన పరిస్థితి చైతన్యపరచాలి. చట్టపరమైన చర్య తీసుకోవాలా, చైతన్యపరచాలనేది ఆ ఘటన బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని ఫస్ట్ స్టడీ చేయాలి, విచారణ జరపాలి. స్కూల్ స్థాయిలో అయితే విచారణ జరిపి అంటే సమస్య మూలాలు అర్థమైతే దానికి రెమెడీ అర్థం అవుతుంది. మూలాలతో సంబంధం కులం వద్దు, మతం వద్దు అని జనరల్ గా మాట్లాడితే కుదరదు. కులం వద్దు, మతం వద్దని అనట్లేదు. నేను సనాతన ధర్మం గొప్పగా చెప్తున్నాడు కాబట్టి కులం వద్దు, కానీ మతం కావాలి. మతం కావాలని రోజు మాట్లాడేది ఎవరు? మనమే కదా. ఇప్పుడు కులాల మధ్య ఎట్లా విభేదాలు ఉంటాయో మతాల మధ్య ఉంటాయి. పర్టికులర్ గా భారత రాజ్యాంగం ప్రకారం కులాలు, మతాలు అతీతంగా ప్రభుత్వం ఉండాలి. మనం ఉప ముఖ్యమంత్రిగా ఉంటే నేను సనాతన ధర్మం అని మాట్లాడితే ఇంకా కులం ఎందుకు? సనాతన ధర్మంలో కులం లేదా? కాబట్టి బేసిక్ గా బ్రాడర్ గా ఉన్నప్పుడు సమస్యలు, బ్రాడర్ గా లేనప్పుడు సమస్యలు వస్తాయి. దాన్ని మనం కష్టం వచ్చినప్పుడు ఒక మాట, సుఖం వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే కుదరదు. అంటే ఇప్పటివరకు ఆయన నియోజకవర్గంలో ఇలాంటివి ఇది రెండోసారి జరిగినట్టు చూడాలి కదా సార్. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఒక గ్రామ బహిష్కరణ, అంటే ఆ బహిష్కరణ జరిగినప్పుడు అప్పుడు స్పందించలేదు, అండ్ ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు స్పందించడం లేదు. తన నియోజకవర్గంలోనే ఇలా జరుగుతున్నప్పుడు ఆయన అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే ఇది అసలు జరగలేదు అన్నట్టు చూడడానికి ఇష్టపడుతున్నారు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అంటారు సార్? అంటే బేసిక్ గా ఒక సమస్య పట్ల బ్రాడర్ ఆస్పెక్ట్ లేనప్పుడు ఇట్లాంటి ఫలితాలు వస్తాయి. బ్రాడర్ ఆస్పెక్ట్ అంటే కులం నిర్మోహమాటంగా దాన్ని ఒప్పుకోకూడదు, ఏ కులాన్ని ప్రోత్సహించకూడదు, ఏ కులాన్ని తక్కువ చేయకూడదు, మతం ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు, ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కులం ఎక్కడి నుంచి వచ్చింది, మతం నుంచి అది వచ్చింది. నేను మాత్రం ఒక మతానికి ప్రతినిధిగా ఉంటా. సనాతన ధర్మం అంటే హిందూ మతం కదా. సనాతన ధర్మాన్ని నేను ప్రబోధిస్తా, ఒక మతాన్ని ప్రబోధిస్తా ఉప ముఖ్యమంత్రిగా. మన కులం వద్దంటే కులాలు కూడా ఉంటాయి. కాబట్టి కులాలు, మతాలు అతీతంగా కానీ పాలకులు ఆలోచిస్తే ఏ సమస్య రాదు. కులం, మతం అనేది వ్యక్తిగతం, ముఖ్యంగా మతం అనేది వ్యక్తిగతం. దాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో చూపిస్తున్నారు.
కాబట్టి బ్రాడర్ గా ఆలోచించకపోతే వచ్చే సమస్య, బ్రాడర్ గానే ఆలోచించకపోతే ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది డే టు డే యాక్టివిటీని ఎవరు పరిష్కరించారు. అట్లనే చూసుకున్నట్టయితే ఇక్కడ ఆదిత్య యోగినాథ్ లాంటి పాలన రావాలి, అట్లా అయితేనే బాగుంటది అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించడం జరిగింది సార్. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగాలని ఆయన కోరుకుంటున్నట్టుగా బహిరంగ ప్రకటించారు. ఇదే ఇన్బ్యాలెన్స్ అనేది ఇదే. ఇప్పుడు ఆయన ఇంతటికీ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడా, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నాడా నాకు అర్థం కాల. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎవరు చేస్తున్నారు? మీరు 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే చంద్రబాబు గారు పరిపాలిస్తున్నారు. ఆదిత్యనాథ్ ఎందుకు వచ్చాడు మధ్యలో? అంటే చంద్రబాబు గారి పరిపాలన బాగలేదా, మీకు నచ్చలేదా, ఆయన పరిపాలన సెట్ కదా రాష్ట్రానికి? అదేదో డైరెక్ట్గా వస్తే బయటకు వచ్చేసేయండి. పాయింట్ ఏంటంటే 2 రోజుల క్రితం ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ గురించి మీరే మాట్లాడారు. కలెక్టర్లు ఎస్పీలు పట్టించుకోలేదు అన్నారు. ముఖ్యమంత్రి గారు పట్టించుకోమని చెప్పినాడు. ఇప్పుడు ఆయన దాని గురించి పట్టుకోవాలి, ఆ ల్యాండ్ గ్రాబర్స్ పైన పట్టుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తా ఉంది, దీనివల్ల కరప్షన్స్ వస్తున్నాయి, దీంట్లో భాగస్వాములు అయితే ఆ మెడికల్ కాలేజీ తీసుకున్నటువంటి సంస్థల యజమాని కూడా లోపలేస్తాను అన్నాడు. మీరేం చెప్పాలి? అసలు తప్పులు జరగట్లేదు, అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి, ఆ ప్రస్తావన రాదు, అనవసరంగా మాట్లాడదని చెప్పాలి. దాని వదిలేసి రౌడీలు గుండాలంటే మాట్లాడితే ఎట్లా అర్థం ఉంది? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఐడెంటిఫికేషన్ ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ కన్నా తప్పు ఇంకోటి ఉండదు కదా, మళ్ళీ ల్యాండ్ గ్రాబర్స్ పైన యాక్షన్ తీసుకోండి. దాన్ని వదిలేసి ఆడిపోవడం, దీన్ని వదిలేసి ఆడిపోవడం, ఇది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఆయన ఆ రోజు మాట్లాడేస్తే పని అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది ఎవరికి అంత మంచిది కాదు. అల్టిమేట్ గా ఇట్లాంటి ప్రసంగాలు చెప్పుడు ఎవరికైనా ఏమని వస్తుంది? చంద్రబాబు గారు మీరు కొరడా జులిపించండి అని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ప్రస్తావిస్తే ఈ ముఖ్యమంత్రి మీద మీకు నమ్మకం లేనట్టే కదా అక్క, అంటే మీ నాయకత్వాన్ని మీరే కించపరచుకున్నారు. కాబట్టి ఇట్లాంటి అంటే ఉత్తరప్రదేశ్ లో ఆదిత్యనాథ్ గారు ఆయన ఏం చేస్తూ ఈ రౌడీలు గుండాల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడని మంచి పేరు ఉంది. చంద్రబాబు గారు అంతకన్నా బెటర్ గా ఉంటారని మీరు చెప్పాలి. దాన్ని వదిలేసి ఆయన పేరు ప్రస్తావిస్తే ఈయన బాగాలేదని చెప్పడం ఇండైరెక్ట్ గా. అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో సంచలనాల కోసం చేస్తున్న మాటలు కూటమిని రోజు రోజుకు డిగ్రేడ్ చేస్తా ఉందన్న విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. అలానే చూసుకున్నట్టయితే మొన్న చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కలెక్టర్ల సమావేశంలో తను అంటే ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్న పరిస్థితి మనం చూసాం సార్. ఎందుకంటే నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నా, మీరు కూడా మంచి చేస్తున్నారు అనుకుంటున్నా, కానీ ప్రజలు మాత్రం అది అనుకోవట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు మన పరిపాలన అన్నట్టుగా తను చెప్పడం జరిగింది సార్. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టేనా సార్? మరి వాళ్ళ ఓటమి అంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన ఒప్పుకుంటున్నట్టేనా సార్? మరి దీంతో అంటే కొంచెం క్లారిటీ లేదు. ఆయన ఏమంటారంటే మనంతా బాగా చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నా, జనం అనుకోవట్లేదు అన్నారు. దీనికి కారణం ఏంటి? కలెక్టర్లు ఎస్పీలు పనితీరా, ముఖ్యమంత్రి కేబినెట్ పనితీరా, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కారణమా? ఈ రెండు వేరు చేయాలి. అంటే కలెక్టర్లు బాగలేకపోతే కొన్ని సందర్భాల్లో పరిపాలన బాగలేకపోతే ఉంటారు, కానీ పరిపాలన పద్ధతులు బాగలేకపోతే అసంతృప్తికి కలెక్టర్ల పనితీరు, ఎస్పీల పనితీరు, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు కారణమా, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే కారణం? ఇది క్లారిటీ కావాలి. కాబట్టి ప్రభుత్వ విధానాలే కారణమైనప్పుడు ప్రభుత్వం పునరాలోచించాలి. దాని కలెక్టర్లు ఎస్పీలు ఏం చేయలేరు. ప్రభుత్వ విధానాలని చట్ట ప్రకారం అమలు చేసే పనే కలెక్టర్లు చేస్తారు, వాళ్ళ సొంత నిర్ణయాలు చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఒక జీవో ఇచ్చి నిధులు ఇచ్చారనుకోండి, వాళ్ళు అమలు చేస్తారు. అట్లా చెప్తే వాళ్ళే చేస్తారు కలెక్టర్లు. కాబట్టి పాలసీల వల్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, లేదా పరిపాలనలో అధికారుల వ్యవహార శైలి వల్ల అసంతృప్తిగా ఉన్నారా? ఈ రెండింటిని బైఫర్కేషన్ చేయాలి. అధికారుల వ్యవహార శైలి వల్ల అసంతృప్తిగా ఉంటే అధికారులపై చర్య తీసుకోవాలి, మంచి అధికారులను ప్రోత్సహించాలి, సెటరేట్ చేయాలి. పాలసీలను లోపం అనుకోండి, ఎవరు సెట్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ వాళ్ళు కూర్చొని బాగు చేసుకోవాలి, వాళ్ళ విధానాలు మార్చుకోవాలి. కానీ చంద్రబాబు గారిలో నర్మగర్భంగా విధానాలు బాగాలేదంటున్నాడు, వ్యక్తులు బాగాలేదన్నాడు, తెలియట్లేదు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం, నాకు అనిపిస్తుంది రాష్ట్రంలో ప్రజలు కొన్ని విషయాలు అసంతృప్తిగా ఉన్నారు. ఏంటి ఆ విషయాలు? గిట్టుబాటు ధర లేదు టమోటాలకి, మామిడి రైతులకి. దీన్ని కలెక్టర్లు ఏం చేస్తారు? ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే కలెక్టర్లు అమలు చేస్తారు. అదే ఎక్కడ అసంతృప్తి ఉంది? కొన్ని ఉదాహరణకు ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, దాని కలెక్టర్లు ఏం చేస్తారు? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, కలెక్టర్లు ఏం చేస్తారు? కాబట్టి పాలసీ డెసిషన్స్ వల్ల అసంతృప్తి ఉంటే ప్రభుత్వ పాలసీలో మార్చుకోవాలి. ఒకవేళ పాలసీలు బాగున్నా ఇంప్లిమెంటేషన్ పార్ట్ బాగాలేదు, ఇంప్లిమెంటేషన్ సరిపోవాలి. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ లో ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేది దానివల్ల చెడ్డ పేరు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ గ్రాబింగ్స్ అనే మాట, ఇది కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అదే నిజమైతే మీ ఎమ్మెల్యేలు కట్టడి చేయాలి, కలెక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి,
కాబట్టి ఏది ప్రజల్లో అసంతృప్తికి కారణాలను విశ్లేషించుకుంటే పరిష్కారాలు వస్తాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.